హలో అండి, నమస్తే. ఈరోజు సీమ వంకాయ అంటారండి, బెంగళూరు వంకాయ అంటారు మా దీంట్లో. ఇలా ఉంటుంది. ఇది చెక్కు తీసి ముక్కలుగా కోసుకున్నాను అనమాట. దీనికి పెసరపప్పు ఒక 50% ఉడికేట్టుగా పెట్టుకున్నాను. ఇది ఇంతే చాలు, ఎక్కువ ఉడకూడదు, సగం ఉడకాలి అంతే. ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు పెడుతున్నాను అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు వేయాలండి కొద్దిగా. ఇది కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారండి. ఇది బెంగళూరు వంకాయ అని అందుకే పేరు వచ్చిందో ఏమో. అది కొంచెం చప్పగా ఉంటుంది ఇది కాయగూర. కాకపోతే ఒక ఐటెంగా చేసుకోవచ్చు. చపాతీల్లో మనం దీంట్లో కూడా బాగుంటుంది. కూటీలకు కూడా చేసుకుంటారండి దీన్ని. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఈ సీమ వంకాయ వేసుకోవాలి, ముక్కలు వేసుకోవాలి. తొందరగా ఆవిరి మీద ఉడికిపోతుంది. ఇది ఎక్కువ గట్టి, ఇది ఇంకా హార్డ్ ఏం కాదు, సాఫ్ట్. ఇది మనం ఒక వేపుడు వేయించిన తర్వాత 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచేస్తే ఆవిరి మీద ఉడుకుతుందండి. కొద్దిగా నీళ్ళు చిరిగేస్తే చాలు, ఎక్కువ నీళ్ళు వేసే అవసరం లేదు. ఇందులో పసుపు వేస్తున్నాము, ఉప్పు వేసుకుంటాము, తగినంత రుచికి సరిపడినంత ఉప్పు అన్నమాట. ఎక్కువ వేయకండి, కూర రుచి మారిపోతుంది. ఉప్పు చూసేసుకోండి, తక్కువ పడినా కూడా తర్వాత మనం కలుపుకోవచ్చు. ఎక్కువ అయితే కష్టం అవుతుంది మళ్ళీ. ఈ వింటర్లో ఎక్కువ ఉప్పు కూడా తినకూడదండి. మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది. చాలా హార్ట్ అటాక్లు వీటికి కారణం అవుతుంది. అందుకని కొంచెం తక్కువనే వేసుకోండి ఎప్పుడు ఉప్పు ఈ టైంలో. అదే వేసవిలో అయితే మనం ఉప్పు వాడినామంటే కూడా చెమట రూపంలో బయటపోతుంది. కానీ వింటర్లో చెమట తక్కువ కాబట్టి ఎంతో ఎక్కువ కష్టపడితే కానీ చెమట రాదు. అందుకని బాడీలోనే డిపాజిట్ అయిపోతుందండి. అందుకని మనం ఉప్పు సాల్ట్ ఇచ్చేయద్దండి, తక్కువ వేసుకోండి. తర్వాత కావాలంటే రుచి సరిగ్గా కూడా కలుపుకోండి ఫీవర్లో చూసి. దీంట్లో మిర్చి పొడి వేస్తున్నాము. ఒక 1/2 స్పూను కారం పొడి అండి, అంతే. ఇది కొద్దిగా ధనియాలు చాలా తక్కువ వేయాలి. వేయకపోయినా కూడా పర్వాలేదు, ఆప్షనల్ ఇది. ఇప్పుడు ఇది 5 నిమిషాలు మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఆవిరి మీద ఉడుకుతుంది. చూడండి, ఇది 80% మెత్తబడిన ముక్కలు. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలన్నమాట. పెసరపప్పు పెట్టినాం కదా, 50% ఉడికేది. ఇది వేసుకోవాలి. ఇది వేస్తే కొబ్బరి వేసే అవసరం లేదండి. ఉల్లిపాయలు చితక్కొట్టేసుకోవాలండి. ఇది కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇదిగోండి, చివరిలో ఎలాగుంటుంది. పప్పుతో కలిపి అయిపోయిందండి. ఇది 2 నిమిషాలు మూత పెట్టి తీసేయాలి. ఇది సరిపోతుంది. అయిపోయిందండి. ఇది రుచిగానే ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. ఇది ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది సీమ వంకాయ
వేపుడండి. కోటి కూడా అంటారు. అయితే చూడండి, చూడడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మన ఇందులోనా సరే అండి, నంచుకోవడానికి కానీ అన్నంలో. దీంతో పాటు తోటకూర పప్పు చేశాను. ఇది సీమ వంకాయ ఇది అనమాట. బెంగళూరు సైడ్, కర్ణాటక సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారండి ఇది. అన్ని కాయగూరలను ఉంటుంది. ఇది అన్ని ఒక కర్రీ తప్పకుండా ఉంటుంది. ఇది సొరకాయ కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. చూసారా, ఇది సీమ వంకాయ ఆర్ బెంగళూరు వంకాయ అన్నమాట. థ్యాంక్ యూ.